ఇదిగో మీ చెల్లంట. చెప్పవి. అన్న నెక్స్ట్ వీక్ హౌస్ వార్మింగ్ పార్టీ ఉందన్న. కంపల్సరీ వచ్చేసేయండి. అలాగే. దివ్య వదినకి కూడా చెప్పు. హరీష్ మాట్లాడతాడంట. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దీపు బాబా వచ్చే వారం మన గ్రూప్ ప్రవేశం ఉంది. చెప్పండి. దివ్యాకి కూడా చెప్పాను చెప్పు. తీసుకొస్తా. బాయ్ బాయ్. ఉంటా బా. ఏందంట? ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఇలా హౌస్ వార్మింగ్ పెట్టుకున్నారు నెక్స్ట్ వీక్. ఇల్లు తీసుకుంటారు కదా, దాన్ని పిలిచారు, ఇన్వైట్ చేశారు. అంటే నీకు ఒకటి చెప్తే చాలా, నాకు చెప్పక్కర్లేదా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అట్టేం లేదురా ఆయన ఇంకేంటరా మరి? అంటే ఏ ఫంక్షన్ వచ్చినా, మా సైడ్ వచ్చినా మీ సైడ్ వచ్చినా నీకు చెప్తే చాలు. అంటే నేను కనిపించింది కదా ఎవరికి? ఏం సాధిస్తావు దానివల్ల? ఏంద్రా అట్టేం లేదు. హలో దీపు, ఎక్కడున్నావు? బయట ఉన్నామా నేను? పూజ స్టార్ట్ అయిందిరా, తొందరగా. ఇప్పుడు కాదు మా, నేను ఫ్రెండ్స్తో ఉన్నాను, మళ్ళీ వస్తానా? ఏం దీపు నువ్వు పూజకి రాకుండా? అదే ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో దీపు, ఎక్కడున్నావు? వెనకాల ఉన్నాము. నీకు నేనంటే ఇష్టమా, మా అమ్మ అంటే ఇష్టమా? నీకు నేనంటే ఇష్టమా, మా అమ్మ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. సరే నీకు నేనంటే ఇష్టమా, మీ మమ్మీ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం దీపు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరితో గొడవ పడి నేను ఎప్పుడు గెలిచింది లేదు. అది నీతో అనుకో, ప్రతిసారి నేనే గెలుస్తా కదా. దీపు, పెళ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? ఏముంది, ఆలోచించుకోకుండా తొందరపడి చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నాను. అన్నీ చూసి చేసుకున్న వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారా?